మనలో కొంతమంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీరసంగా ఉంది, శక్తి లేదు, ఇలాంటివి అంటుంటారు. దీనికి కారణం ఏంటి? శారీరక అలసట వలన లేదా శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అందకనా? ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒంట్లో నిస్సత్తువ కారణం ఏంటో తెలుసా? ఒంట్లో నిస్సత్తువ అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఇది తాత్కాలికం కావచ్చు లేదా దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. శారీరక శక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒంట్లో నిస్సత్తువ గల ప్రధాన కారణాలు తగినంత నిద్ర లేకపోవడం. శరీరానికి విశ్రాంతి అవసరం. 6 నుంచి 8 గంటల నిద్ర పడకపోతే శరీరం అలిసిపోయి శక్తి నష్టాన్ని అనుభవిస్తుంది. పోషకాహార లోపం. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు తగినంతగా లేని ఆహారం తీసుకుంటే శరీర శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా ఐరన్, విటమిన్ B12, మెగ్నీషియం వంటి పోషకాలు తక్కువగా ఉంటే నిస్సత్తువ వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం. ఎక్కువగా కూర్చుని ఉండటం, వ్యాయామం చేయకపోవడం వల్ల శరీర శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. కదలికలు తగ్గిపోతే రక్త ప్రసరణ మందగిస్తుంది. అందువల్ల అలసట పెరుగుతుంది. తగినంత నీరు తాగకపోవటం. నీరు తక్కువగా తాగితే శరీర కణాలకు తగినంత తేమ అందదు. ఇది నీరసం, అలసటకు కారణమవుతుంది. కాఫీ, టీ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం. ఈ పదార్థాలు తాత్కాలికంగా శరీరానికి శక్తినిచ్చినా కొంతసేపటి తర్వాత మరింత అలసటను కలిగిస్తాయి. అధిక మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి శరీర శక్తిని తగ్గిస్తుంది. దీని ప్రభావంగా శరీరం త్వరగా అలసిపోతుంది. అనారోగ్య సమస్యలు. థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, రక్తహీనత, అనీమియా వంటి అనారోగ్య పరిస్థితుల వల్ల శరీర శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. అయితే వీటికి పరిష్కారాలు ఏంటంటే తగినంత నిద్ర అవసరం. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం అవసరం. గాఢ నిద్ర కోసం రాత్రిపూట మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించాలి. పోషకాహారాన్ని మెరుగుపరచుకోవాలి. ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ B12, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు సమతులంగా తీసుకోవాలి. కూరగాయలు, గింజలు, పండ్లు, మాంసాహారం లేదా ప్రోటీన్ సోర్స్ వంటివి తినాలి. వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, వ్యాయామం చేయడం ద్వారా శరీర శక్తి పెరుగుతుంది. నీరు తగినంతగా తాగాలి. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయి. కాఫీ, టీ వినియోగాన్ని తగ్గించాలి. అవసరానికి మించి కాఫీ, టీ తాగటం వల్ల శరీరం మరింత అలిసిపోతుంది. దీనికి బదులుగా నాచురల్ జ్యూస్లు, కొబ్బరి నీరు తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆరోగ్య సమస్యల కోసం వైద్యుడిని సంప్రదించాలి. తక్షణ నిష్క్రమణ పొందని నిస్సత్తువకు వెనుక అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. రక్త పరీక్షలు చేయించుకొని డాక్టర్ సూచనలు పాటించాలి.